అతి ప్రియమైన సోదరి సోదరులారా, గత రాత్రి దిద్దుబాటు ప్రార్థన మొదటి రోజున మనం చాలా గొప్ప విషయాలు, చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. వాక్యం ఎప్పుడు కూడా ఖడ్గం లాంటిది కాబట్టి కోస్తుంది, గాయపరుస్తుంది, సరిచేస్తుంది, చక్కబరుస్తుంది అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి కూడా మరికొన్ని విషయాలు రెండవ రోజు ప్రార్థనలో, దిద్దుబాటు ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడనయ్యున్న కొన్ని సంగతులు మనందరం కూడా నేర్చుకుందాం. మూల వాక్యంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఉన్న వాక్య భాగమును మనము మరొకసారి చదువుదాం. కొంచెం బేస్ ఎక్కువైనట్టుంది, లైట్గా బేస్ తగ్గించి కొద్దిగా ట్రిబుల్ పెట్టండి, తర్వాత మాస్టర్ పెంచండి చాలు. అమ్మ చదవండి తల్లి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవునికి స్తోత్రం. గత రాత్రి ఈ వాక్యమును ఆధారం చేసుకొని గతించిపోయేవి కొన్ని ఉన్నాయి, గతింపనివి కొన్ని ఉన్నాయి అని మనము అధ్యయనం చేసి అందులో ఏమి గతించిపోతాయో మనము 3 విషయాలు నేర్చుకున్నాం. జ్ఞాపకం చేస్తారా? అందులో మొదటిది గతించిపోవునవేంటి? మొదటిది చెప్పాలి. ఆకాశమును భూమియు గతించిపోతాయి అని నేర్చుకున్నాం. రెండవది లోకమును దాని ఆశయు కూడా గతించిపోతుంది అని మనం విన్నాం. అలాగే మూడవది వయస్సు, కాలము అని నా ఆయుష్ కూడా గతించిపోయే ఇవే ప్రపంచం అనుకుని బ్రతికితే పరలోక రాజ్యాన్ని అందరం కూడా కోల్పోతాం అనే సంగతి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు 4వది ఏమి గతించిపోతాయో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంకొక మాటను ప్రభు నాకు నేర్పించారు. దిద్దుబాటు ప్రార్థనల గురించి నేను నెలలో ఆలోచిస్తూ ఉంటాను, ధ్యానం చేస్తూ ఉంటాను. ప్రభువా, ఈ నెల దిద్దుబాటులో మేము నేర్చుకునే పాఠాలేంటి? మేమేమి నేర్చుకోవాలి అంటే సమయోచితమైనటువంటి జ్ఞానం ప్రభువే ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారాగా కొన్ని వచనములను దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. దీనినే దైవ ప్రత్యక్షత అంటాం. ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రం. సో 4వది జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. అమ్మ, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఈ మాట మనము అండర్లైన్ చేయాలి. 4వది సమయము గతించుచున్నది. గతించిపోయే సమయమును ఆయన పొట్టుతో పోల్చాడు. గాలి విసరగా పొట్టు ఎలాగైతే ఎగిరిపోద్దో మరి సమయం కూడా అలాగే ఎగిరిపోద్దట, గతించిపోద్దట, లేకుండా పోద్దట. పెట్టాలి అని అంటామే, అలాగున కాలము ఉండగానే, సమయము ఉండగానే మనము మన జీవితములను చక్కబరుచుకోవాలి. ఇప్పుడు ఈ దిద్దుబాటు ప్రార్థనలో దేవుడు మనకు ఒక మంచి సమయం అనుగ్రహించారు. వాక్యము ధ్యానం చేయటానికి, మన లోపములు సరిచేసుకోవడానికి, చక్కబరుచుకోవడానికి, ఈ నెలలో మన భక్తిని కొంచెం బేరీజు వేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. కాబట్టి తెలివైన వారు, జ్ఞానము కలిగిన వారు, దేవునిలో మరింతగా బలపడాలి అనుకున్నవారు ఆ వాక్యము మనతో మాట్లాడినప్పుడు సరిచేసుకున్న ప్రతి వాళ్ళు కూడా మరి ముందుకు కొనసాగుతారు. ఎక్కువ మంది ఈ రోజుల్లో పాడు చేస్తున్న ఒక పరిస్థితి ఏంటంటే సమయమును బాగా పాడు చేస్తున్నారు, కాలమును బాగా పాడు చేస్తున్నారు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని చాలామంది వృధా చేస్తున్నారు.
ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చేయటం లేదు చాలామంది. అందుకనే ప్రసంగి అయినటువంటి జ్ఞాని సొలొమోను ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొక మాట చెప్పాడు. ప్రతి దానికి సమయము కలదు అన్నాడు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అన్నాడు. అంటే ఆకాశము క్రింద ఉన్న మనందరం కూడా, భూమి పైన ఉన్న మనందరం కూడా, ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నాం. మనందరికీ ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది. అంతే, ఒక సమయం ఉంటుంది. పని చేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది, వ్యాపారం చేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది, వంట చేసుకోవడానికి ఒక సమయం ఉంటుంది, తినుటకు ఒక సమయం ఉంటుంది, నవ్వటానికి, ఏడవటానికి, పాటలు పాడటానికి, నేర్చుకోవటానికి ఆ గ్రంథంలో చాలా బాగా వివరించారు. అమ్మ మీరు ఎక్కువ తిరగేసేయద్దు అమ్మ. బాగా అందులో ఉన్న ప్రతి దానికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది అని జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కగా ఇచ్చాడు. సమయమును ఎవడైతే సద్వినియోగపరుచుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళుగా పేరు తెచ్చుకున్న వాళ్ళను భూలోకంలోనే మన కళ్ళ ముందే చాలామందిని మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం ఏడుస్తాం, తర్వాత మనం వృధా అయిపోయింది అని బాధపడతాం. ఆ రోజుల్లో నా టైం అంతా నేనేం చేశాను, వృధా చేశాను, ఆ టైంలో ఎలా చేయాల్సింది, ఈ టైంలో ఎలా చేయాల్సింది అని ఇప్పుడు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి మనం అలాగున ఆలోచన చేస్తాం. సో సమయం పోయింది అంటే, గతించిందంటే యు కెనాట్ బ్రింగ్ బ్యాక్. సమయమును మరల నువ్వు వెనక్కి తేలవు. మన లైఫ్లో జరిగిపోయిన దాన్ని ఇక మరల నీ జీవితంలో తీసుకొని రాలేవు. ఇక అయిపోయింది, అంతే, అయిపోయింది. మరి ఏం చేయాలి అంటే, ఉన్న సమయమును సద్వినియోగపరచుకోవటంలోనే నీ జ్ఞానం ఆధారపడి ఉంటుంది. అందుకు పౌలు గారు కూడా చాలా చక్కటి మాట చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. పోయిన కాలం పోయిందేదో పోయింది, ఇక అయిపోయిందేదో అయిపోయిన దాన్ని మనం ఏమీ చేయలేం. ఉన్నది మన చేతిలో ఏదైతే ఉందో దాన్ని కొంచెం సద్వినియోగపరచుకోవాలి, దాన్ని బాగా సద్వినియోగపరచుకోవాలి. మీకు అందరికీ అయ్యో వయసు అయిపోయింది, ఈ వయసులో ఏం చేయగలను, నేను ఎలాగా చేయగలను, నా టైంని ఎలా కంట్రోల్ చేయగలను, నేనేమి సాధించలేకపోయాను, ఏంటి నాకంటూ ఒక గుర్తింపు లేదు, ఒక ప్రత్యేకత లేదు అని అయిపోయిన సమయం గురించి బెంగపడి మూలన పడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కేఎఫ్సి ఆయన గురించి ఒక పుస్తకంలో చదివాను. మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టినా కూడా అతని వికీపీడియా ఇప్పుడంతా మెటీరియల్ మనకి ఈజీగా వచ్చేస్తుంది కదా, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. అతను వయసులో ఉండగా అతనికి ఆ ఆలోచన రాలేదట. అతను జీవితం అయిపోతుంది, అప్పటికి దాదాపుగా 65 ఏళ్ళు వచ్చేసాయి, 68 ఏళ్ళు వచ్చేసాయి. నేనేమి సాధించలేకపోయాను, నా లైఫ్కి ఒక గుర్తింపు ఏమీ లేదు, ఏం చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఏదో ఒకటి చేసి నా ఫ్యామిలీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. భార్య దగ్గర మంచి పేరు లేదు ఆయనకి, భర్త దగ్గర ఆయనే భర్త కదా, భార్య దగ్గర మంచి పేరు లేదు, పిల్లల దగ్గర మంచి పేరు లేదు, వాళ్ళ సమాజంలో అతనికి అసలు ఏ పేరు లేదనమాట. నా టైం అయిపోయింది, నా వయసు అయిపోయింది అని అనుకోకుండా అతనికి బాగా ప్రార్థన చేసుకునేవాడట ఆయన. అలా ప్రార్థన చేసుకోగా దేవుడు ఒక తలంపు ఇచ్చాడనమాట. అమెరికన్స్ చికెన్ బాగా తింటారు, మాంసాహారులు అనమాట, మాంసాన్ని బాగా తింటారు. అందరూ వండుకునేలాగా, అందరూ చేసుకునేలా కాకుండా సంథింగ్ స్పెషల్గా నేను ఏదో చేయాలి, వాళ్ళందరికీ ఇష్టమైనట్లుగా నేను సర్వ్ చేయగలిగితే
కొంచెం బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చి అతడు కొన్ని ప్రయోగాలు చేశాడనమాట. ఆ ప్రయోగాల్లో మొత్తానికి కొంచెం సక్సెస్ అయ్యి ఒక చిన్న సెంటర్ పెట్టాడు. కేఎఫ్సి అని ఒక సెంటర్ పెడితే అనూహ్యంగా అందరికీ నచ్చింది ఆ రుచి, ఆ పరిస్థితి అంతా కూడా. క్రమంగా పెరిగిపోయి అసలు ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయో తెలుసా? ఒకసారి నేను యూత్ వరకు చెప్పాను, ఆ లెక్కలతో సహా, అతని వయసు, అతని భార్య పేరు, వాళ్ళ పిల్లలు, ఈ రోజుకి ప్రపంచ దేశాల్లో అతడు తెచ్చుకున్న పేరు, అతని సంపాదన, అదంతా కూడా నేను గతంలో ఎవిడెన్స్తో సహా చెప్పాను నేను గతంలో. అంటే నాకు అతను బట్టి అర్థమైన విషయం ఏంటంటే, వయసు అయిపోయింది, ఇక మనం ఏం చేయలేము అనే తలంపు అనుకోకుండా, ఆ తలంపు రాకుండా ఇప్పటి నుంచి మనం ఏం చేయగలమో అది ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. సమయమును సద్వినియోగపరుచుకోవటం అంటే అది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు కొద్ది గొప్ప చదివిచ్చాడు చాలామందికి, వాక్యం బాగా చదవగలరు, పాటలు బాగా పాడగలరు, ప్రార్థన బాగా చేయగలరు. ఇలాగా కనీసం దేవుని కొరకైనా ఏదో ఒకటి చెయ్యాలి, మన ఫ్యామిలీ కోసమైనా ఏదో ఒకటి చెయ్యాలి, నాకంటూ ఒక ప్రత్యేకత ఏదో ఉండాలి. నేను అనవసరంగా సమయాన్ని వృధా చేసేస్తున్నాను. ఎవ్వరికి లేని ఒక కొత్త తలంపు నాకు ఈ ప్రభువా, ఒక కొత్త ఏదైనా ఒక ఆలోచన ఈ ప్రభు అని ఇవ్వబడిన సమయమును సద్వినియోగం చేసుకొని మంచిగా కనుక మనం ఎదగగలిగితే, ప్రియులరా, గతించిపోయే సమయమును కాదు, దాన్ని మనం ఒడిసి పట్టుకొని చక్కగా సద్వినియోగపరిచి మిగిలిన శాశ్వత జీవితంలో గొప్ప గొప్ప విజయాలను మనం సాధించుకోగలుగుతాం. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది 4వది. ఏం గతించిపోతుందట? సమయం గతించిపోద్ది. నిన్న కొంతమంది రాలేదు, ఇక వాళ్ళు మరలా దాన్ని రికవరీ చేయలేరు. అది దేవుడి దగ్గర లెక్క రాసేస్తాడు ఆయన. దేవుడు లెక్క రాసేస్తాడు. మీరు ఏంటో అనుకుంటున్నారు, వెళ్ళిపోయో సిలువు గుర్తు వేసుకుని బల్లలో పాల్గొంటే సరిపోద్దులే అనుకుంటున్నారు, కానీ కాదు కదండి. ప్రతి సమయాన్ని దేవుడే, ప్రతి నియమాన్ని తన కవిలలో ఆయన రాస్తాడు అనే మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 5వది యోబు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చదివితేనే ముగిస్తాను, సమయం అవుతుంది. నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును అనే మాట అక్కడ రాశాడు. మీతోనే జ్ఞానము గతించిపోవును అంటే 5వదిగా ఏమి గతించిపోతుందట? జ్ఞానం. సమయం మాత్రమే కాదు, జ్ఞానం కూడా గతించిపోద్ది. అందుకని నేనే జ్ఞానవంతుని అని ఒక జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఒక శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఒక ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయించకూడదు. అతిశయించే ప్రతివాడు కూడా ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. అది జ్ఞానం అంటే. ఇలాంటి జ్ఞానము లేక గతించిపోయే ఆ జ్ఞానాన్ని పట్టుకొని వ్రాలాడుతున్నారు చాలామంది. అది జ్ఞానం అనుకుంటున్నారు, అది తెలివి అని అనుకుంటున్నారు. ఒక వ్యాపారస్తుడికి నేను చెప్పాను, ఆదివారం మీరు మందిరాన్ని కూడా మానేసి మందిరాన్ని ఎగ్గొట్టేసి ఏదో కలిసి వచ్చేస్తుందని చెప్పి మీరు చేస్తున్న వ్యాపారం మీకు మంచిదేమీ కాదండి, మీకు క్షేమం కాదండి అని ఒక వ్యాపారితో నేను చెప్పాను. ఆయన నవ్వుకొని తల గోక్కొని వెళ్ళిపోయారు. తర్వాత ఒక వ్యాపారంలో, తన వ్యాపారంలోనే ఒక 2 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకొచ్చి ఆ వ్యాపారంలో పెట్టారు. తీరా చూస్తే పెట్టుబడి కూడా తనకు తిరిగి రాలేదు. తర్వాత నేను అనవసరంగా ఆ వ్యాపారం ఇలా చేశాను, దేవుడికి దూరమయ్యి మీరు చెప్పారు ఆ రోజు నేను వినలేదు అని ఒక వ్యాపారం చేసే ఒక వ్యక్తి నాతో చెప్పటాన్ని బట్టి నేను అన్నాను,
నేను చేస్తున్నదే జ్ఞానమైన పని అనుకునే మోసలో ఉన్నారు చాలామంది. ఎక్కువ మంది తన ఆలోచన తనకు మాత్రమే గొప్ప అనుకుంటున్నారు. ఇది ఒక మంచి ఆలోచన, నాకు నా లైఫ్ ఇలా సెటిల్ అయిపోద్ది, ఎలాగైపోద్ది, ఎలా డబ్బులు సంపాదించేస్తా, ఎలాగైపోతా, అలా అయిపోతా అని అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క జ్ఞానమునకు మించిన జ్ఞానం ఇంకొకటి ఉండదండి. కాబట్టి జ్ఞానం గతించిపోద్ది, ఆ తర్వాత మనం ఏమీ చేయలేము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞాని ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానం దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు అనే మాట అక్కడ రాయబడింది. ఏడి జ్ఞానం అని చెప్పుకున్నవాడెక్కడ? శాస్త్రి అని చెప్పుకున్నవాడెక్కడ? మహామేధావి అని చెప్పుకున్నవాడెక్కడ? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు చాలా వెర్రితనముగా చేసేస్తాడు. బాగా వడ్డీ వ్యాపారం చేసి అధిక ధనాన్ని సంపాదించి ఒక జబ్బుకు గురైన ఒక సహోదరునికి ప్రతిరోజు వెళ్ళి నేను ప్రార్థన చేసేవాడిని. ఒకరోజు తన గోనె సంచిలో డబ్బు చూపించి అతన్నాడు, సార్ ఇది సంపాదించడానికి నేను ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు, ఇది సంపాదించడానికి జాలి దయ కూడా నేను ఎవరి మీద చూపించలేదు, ₹1 వడ్డీ తగ్గినా అసలు ఊరుకునేవాడిని కాదు, ఇలా సంపాదించాను, కానీ డబ్బులు ఇప్పుడు నా ఆరోగ్యాన్ని మెరుగు చేయలేకపోతున్నాయి, వెళ్తున్నాం, రేపు మళ్ళీ ఆసుపత్రికి వెళ్తున్నాం, కానీ ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఇంకొకటి లేదండి, ఆ జ్ఞానం నాకు ఆ రోజున లేదు అని నెత్తి నోరు కొట్టుకున్న అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మన ఎదురుగా, మన కళ్ళ ముందు, మన మధ్యలోనే చాలా ఉన్నాయి. కానీ మనిషి గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో నీకేది కలిసి వచ్చినా, ఈ లోకంలో నీ పంట బాగున్నా, నీ వ్యాపారం బాగున్నా, నీ కుటుంబం బాగున్నా, ఇదంతా దేవుడు నాకు దయచేశాడు, ఇచ్చాడు అనే ఒక మంచి మాట చెప్పాలి, దేవుణ్ణి స్తుతించాలి. మనందరికీ తెలుసు కదా, ఒకడు పంటలు బాగా పండిన తర్వాత తన చిన్న గిడ్డంగులను పడగొట్టి పెద్ద గిడ్డంగులుగా చేసి, నా పంటంతా అందులో కూర్చి దాచేస్తాను, తరతరాలు నేను నా పిల్లలు కూర్చొని తిన్న తరగని మరి ధాన్యం ఆస్తిని సంపాదించానని సంబరపడిపోతూ రాత్రిపూట ఆలోచిస్తూ ఆరుబయట మంచం వేసుకొని ఆకాశం వైపు, నక్షత్రాల వైపు చూస్తూ సంతోషిస్తున్నాడట. ఈ లోపల దేవుడు అన్నాడట, అయ్యో ఓరి వెర్రివాడా అన్నాడు. అంటే ఈ లోకపు జ్ఞానాన్ని దేవుడు దేంతో పోల్చాడు? వెర్రితనముతో పోల్చాడు. కాబట్టి దయచేసి లోక జ్ఞానాన్ని విడిచిపెట్టండి, దయ్యముల జ్ఞానాన్ని విడిచిపెట్టండి, ప్రకృతి సంబంధమైన జ్ఞానం విడిచిపెట్టండి. లేకపోతే మనుషుల యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క జ్ఞానం కోసం మనం ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుడిని అడగాలి. అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. ప్రభు, నా కుటుంబాన్ని నేను ఎలా చక్కబరుచుకోవాలి, నా పిల్లల్ని ఎలా సాకాలి, ఎలా పెంచాలి, ఏ విధంగా నేను నియంత్రించాలి, నీ భక్తిలో ఒలీవ మొక్కల్లాగా ఎలా పెరగాలి వాళ్ళు, ఇదంతా బాగా ఆలోచించాలి. అందుకనే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కడతది అనే మాట బైబిల్లో రాశారు. జ్ఞానము కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడు అని కూడా వ్రాయబడింది. జ్ఞానము కలిగిన మనందరం ఇతరులను దేవుని సన్నిధికి నడిపించి అనేక కుటుంబాలకు మేలుకరంగా ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మీ ఫ్యూచర్ గురించి కానీ, అంటే మన భవిష్యత్తు గురించి మనందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవటంలో దేవుని యొక్క ఆలోచన, దేవుని జ్ఞానానుసారమైన మంచి ఆలోచనతో మనం ముందుకు సాగాలి తప్ప మనకి ఏది తోస్తే అదే మంచిదనుకునే మోసలో జీవితాలను, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని సవినయంగా నేను మనవి చేస్తున్నాను. లాస్ట్ది, ఆఖరిది ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనంలో ఇలా వ్రాయబడింది,
ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ మాట అండర్లైన్ చేయాలి. ఈ లోకపు నటన గతించుచున్నది అనే మాట. ఈ లోకంలో చాలామంది నటులు ఉన్నారు. లోకపు నటన అన్నారు. లోకాన్ని మెప్పించటానికి, పరులను మెప్పించటానికి లేని వేషాన్ని పుణుకు పుచ్చుకొని, లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అలాగా డాంభికంగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ నటనంతా ఒకరోజు ఏమైపోద్ది? గతించిపోవద్ది అన్నారు. దీని గురించి బైబిల్ గ్రంథంలోనే ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఉదాహరణగా తీసుకుంటే నటించి తన అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, జ్యేష్ఠత్వపు హక్కును కొట్టేసిన యాకోబు మనందరికీ తెలుసు. యాకోబు మహానటుడు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మాట మార్చాలనుకున్నాడు, వేషం వేశాడు. దీన్ని నటన అంటాం. చిన్న కొడుకు పెద్ద కొడుకులాగా నటించాడు. అంధుడైనటువంటి తండ్రికి తన శరీరాన్ని చూపించి, అతను తాకి చూస్తే యేషవులాగా శరీరంలాగా అనిపించింది. వాయిస్ చూస్తేనేమో, స్వరం చూస్తేనేమో యాకోబులాగా అనిపిస్తుంది. ఏంటి నాయన ఎలాగుంది అని అడిగాడు. అక్కడికి నాయన, లేదు నాయన, నీకు వయసు పైబడి నీకు కళ్ళు చెవులు సరిగా పనిచేయట్లేదు అన్నట్లుగా చెప్పాడు. అలా చెప్పి ఆశీర్వాదాన్ని నటించి వాళ్ళని మెప్పించి మొత్తానికి మోసం చేసి కొట్టేశాడు. దాని ద్వారాగా చాలా హ్యాపీ అనుకున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ సలహాతో మేనమామ దగ్గరికి పారిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తన బుద్ధిని మార్చుకోలేదు. అలాగూ నటించి చాలాదైతే సంపాదించాడు, కానీ మనశ్శాంతిని పూర్తిగా కోల్పోయి దిక్కు తోచని స్థితిలో తన భార్యలను, పిల్లలను, తనకున్న ఆస్తిపాస్తులను తీసుకొని తిరిగి వచ్చే క్రమంలో ప్రాణ భయంతో తన ప్రాణాన్ని గుప్పెట్లు పట్టుకొని చాలా ఇబ్బంది పడ్డాడు. ఇక ఎవడు నన్ను కాపాడలేడు, ఎవడు నా మరణము నుండి తప్పించలేడు, ఇక దేవుడు తప్ప ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కన్న సామెత అతడు బాగా పాటించాడు. వెంటనే అందరినీ దాటించేసి అప్పుడు దేవుడు కాళ్ళు పట్టుకున్నాడట. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. తన నటన, తన పరిస్థితి అంతా వదిలేసిన తర్వాత, తన నిజస్వరూపాన్ని దేవుడికి చెప్పిన తర్వాత, అప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనం కూడా ప్రియులారా, లోకంలో జీవిస్తున్నప్పుడు మనకున్నదేదో, మన పరిస్థితి ఏదో, మనం ఉన్నదేదో, అంటే జెన్యూనిటీ అంటాం కదా, అంటే ఇంటిగ్రిటీ, యథార్థంగా ఉండాలి అంతే. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు కూడా అలాగే నటించాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చేమో శిష్యుడుగాను, పెద్దల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళ పక్షంగాను నటించాడు. ఎంతకాలం నడుచుద్దా నటన? ఎంతకాలం గడుచుద్దా నటన? ఒకరోజు బయటపడింది. ఆ తర్వాత 30 వెండి నాణేలు కూడా వాడి మొహాన్న కొట్టిపడేశారు. ఇవి నేనేం చేసుకోను, నిరపరాధి రక్తమును నేను అప్పగించేశాను. చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. కానీ చివరికి అతడికి క్షమాపణ దొరకలేదు. తన ప్రాణాన్ని ఎవడు తీయలేదు, తన ప్రాణానికి తానే తీసుకున్నాడు. బలవన్న మరణానికి గురయ్యాడు. బలవంతంగా తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అనంటే ఈ లోకపు నటన మానేసి మనందరూ కూడా మంచిగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే 3 విషయాలు ఈరోజు చెప్పాను. 1, ఏం గతించిపోతాయట? సమయం గతించిపోద్ది. దయచేసి ఎవ్వరు కూడా సమయాన్ని వృధా చేయకండి. మీ ఖాళీ సమయాన్ని దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేయండి,
దేవునిలో ఎక్కువగా ఎదగడానికి ఉన్న అవకాశం, అంటే మనకు వచ్చిన ప్రతి కొత్త ఆలోచనల కోసం మంచి మార్గాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అంటే దాన్ని ఎలాగంటే లోకానికి సంబంధించిన ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తే ఒక ప్రశస్తమైన మంచి ఆలోచన ఈ ప్రభు అని దేవుడికి సమయం ఇవ్వాలి మనం. ప్రభు నాకు ఒక మంచి తలంపు పుట్టించు, మంచి ఆలోచన పుట్టించు అంటే ఆ ఆలోచన దేవుడు పుట్టిస్తాడు. అది కార్యరూపం కనుక ధరిస్తే దేవుడు చాలా గొప్ప దీవెన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఖాళీ సమయంలో ఎక్కువ ఇదే ఆలోచిస్తాను. అందరూ వాక్యం చెప్తాను, ప్రభు మనం చెప్పేది కొంచెం ప్రత్యేకంగా ఉండాలి, ప్రజలకి బాగా పూర్తిగా అర్థం. అమ్మ మీరు తిరగయక్కలొద్దమ్మా, కొంచెం సులభంగా అర్థం అవ్వాలి అని నేను తాపత్రయపడతాను. అందుకని ఏ సభకు వెళ్ళిన తర్వాత అయినా నాకు అర్థం అవ్వలేదు అనేవాళ్ళు ఎవరు ఇంతవరకు నాకు తగలలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నేను ఆలోచిస్తాను, బాగా ఆలోచించడం మాత్రమే కాదు, నేను నోటికి ఏదొస్తే అది చెప్పేయకుండా నా ఖాళీ సమయాన్ని చాలాది నేను రఫ్ రాస్తాను, తర్వాత మళ్ళీ పెయిర్ చేసుకుంటాను. మీరు నా నోట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు, ఈ వయసులో కూడా ఇలా రాసుకుంటున్నాడేంటి అని అనుకుంటారేమో కదా. రంగు పెన్నులు పెట్టుకొని, ఎడ్డింగ్స్ పెట్టుకొని చాలా చాలా చక్కగా మంచి పాఠాలని నేను సిద్ధం చేసుకుంటాను అనమాట. అలాగా అంటే ఖాళీ టైంలో అలాగా ఆలోచిస్తున్నప్పుడు ఈ మధ్య దేవుడు ఇంకొక పాట కూడా, ఒక తలంపు ఉంది, ఈ రఫ్లో ఉంది, దాన్ని కార్యరూపం దాల్చాలి. అది కూడా చాలా మంచిగా ఉండాలి. యూత్ని కానీ చాలా అంటే కొంచెం సాహతీ పరులను కూడా కొంచెం ఆలోచింపచేసే మంచి పదజాలం అందులో ఉండాలని కొంచెం నేను జాగ్రత్త పడతాను అన్నమాట. సో సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ దేవుళ్ళ ముందుకెళ్ళాలి. రెండవది, జ్ఞానం గతించిపోద్ది కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయం జ్ఞానయుక్తంగా ఉండాలి, పరమ జ్ఞాని అయిన దేవునికి మనము అప్పగించాలి. మూడవది, ఈ లోకపు నటన గతించిపోద్ది కాబట్టి మనం నటించడానికి ఏమీ లేదనమాట, ఉండకూడదు, నటించకూడదు మన అందరం కూడా. కాబట్టి ఉన్నదేదో ఉంది, నా పరిస్థితి ఇది, నా ఇల్లు ఇది, నా కుటుంబం ఇది, మా ఆర్థిక పరిస్థితి ఇది అని. ఎక్కువగా చదువుకునే పిల్లలు కాలేజీల్లో అక్కడికక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చాలా ఉన్నతమైన వాళ్ళు ఉంటారు, డబ్బులు బాగా ఖర్చు పెడతారు, ఎంజాయ్ చేస్తారు, బాగా చేస్తారు. వాళ్ళ మధ్యలో ఇంటి దగ్గర వీళ్ళ అమ్మ నాన్న కష్టపడి కూలి పని చేసి ఇబ్బంది పడి రూపాయి కూడగట్టి ఒక పెద్ద మొత్తంలో వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకూడదని డబ్బులు ఇచ్చి పంపిస్తాం. వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర మన పరిస్థితి ఎంత దీనమో దాన్ని అక్కడ తెలియకుండా జాగ్రత్త పడతారు చాలామంది. సో దానివల్ల మనకు పెద్ద కలిసి వచ్చేది ఏమీ ఉండదు. నిజాన్ని నిర్భయంగా చక్కగా చెప్పుకుంటూ నటించకూడదు. ఉన్నట్లుగా చెప్పుకుంటే అది ఎప్పటికైనా మేలవుద్ది, మెరుగవుద్ది, దేవుడు దాన్ని దీవిస్తాడు. కాబట్టి ఈ 3 మాటలను హృదయంలో భద్రం చేసుకుని దీని ప్రకారంగా మనందరం జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. ఈరోజు నేర్చుకున్న విషయాలను మీరు ఆలోచించాలి. ఇదిగో గతించిపోయేవేంటో ప్రభు నీకు చెప్పాడు. ఏది గతించిపోతుందో దేవుడు చెప్పాడు. నా ప్రియ సోదరి సోదరులారా, ఏది గతించిపోతుందో దేవుడు చెప్పాడు. ఏమి గతించిపోద్దట? సమయం గతించిపోతుంది. ఎంత సమయం వృధా చేసావో నీ లైఫ్లో, ఎంత సమయాన్ని కోల్పోయావో, అలాగే జ్ఞానం గతించిపోతుంది. లోక జ్ఞానం బాగా సంపాదించావు, ఏది దైవ జ్ఞానం, ఏది భక్తి జ్ఞానం, ఏది ఆత్మీయ జ్ఞానం. 3, ఈ లోకపు నటన గతించిపోతుంది. లేనిది ఉన్నట్లుగా చెప్పుకోవటం నటన.
లేనిది ఉన్నట్లుగా చూపించుకోవటం భ్రమ. ఆ భ్రమలు, ఆ నటనలు, ఆ వేషాలు గతించిపోతాయి. వాటి నుండి విడిపించమని ఈ రాత్రి ఈ దిద్దుబాటు ప్రార్థనలో, ప్రభువా ఇలాంటి తప్పుడు ఆలోచనలతో గనక నేనుంటే ఈ రాత్రి వాటిని విడిచిపెడుతున్నాను. నేను పల్లలోనికి ప్రవేశించే ముందుగా నేను దిద్దుబాటు చేసుకున్నాను, నన్ను క్షమించండి అని ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలోనికి ఏది మనం పట్టుకొని రాలేదు, పోతూ పోతూ ఏమీ పట్టుకొని పోలేము. యోబు భక్తుడు చెప్పినట్లుగా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఈ జ్ఞానం మనందరికీ వచ్చునుగాక. నాదంటూ ఏది లేదు ఈ లోకంలో. ఈ మాట చెప్పుకోవాలి. ఉన్నదాన్ని బట్టి అతిశయించకండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి గాని, సూర్యుడు తన శౌర్యమును బట్టి గాని అతిశయింప వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన నీవిచ్చినదే, ఒకవేళ ఉందంటే. ఆమేన్ 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 ఆమేన్. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. నీదే యేసయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన నీదేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత కాలమంతా మీరు కాచి కాపాడారు ప్రభు. ఈ రెండవ రోజు దిద్దుబాటు ప్రార్థనలో గతించిపోతున్నవి మరి యొక్క 3 విషయాలు మాకు నేర్పించారు. నీకు స్తోత్రాలు. చాలా మంది సమయాన్ని వృధాపరిచారు, ఇప్పటికీ సరిగా ప్రార్థన చేయటం రాదు. చాలా మంది జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇప్పటికీ కరెక్ట్ గా బైబిల్ ఎలా చదవాలో కూడా చాలా మందికి తెలియటం లేదు. అయినను నటిస్తున్నారు చాలా మంది ప్రభువా. భక్తి లేదు కానీ భక్తి పరులుగా నటిస్తున్నారు చాలా మంది. అటువంటి వారు ఎవరైనా ఉంటే తండ్రి ప్రభు, మా బిడ్డలందరినీ కూడా క్షమించి ప్యూరిటీగా, యథార్థవంతులుగా చెయ్యండి ప్రభు. మీకు స్తోత్రాలు. మా చిన్న సంఘమును మీరు నానాటికి ఆశీర్వదించండి. మా కట్టడములను ప్రభు నానాటికి దీవించండి ప్రభు. ఆర్థిక పరమైన అవసరతలు మీరు తీర్చండి నాయన. నీకు స్తోత్రాలు. మా మందిరం యొక్క నిర్మాణంలో మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇదిగో ప్రతి బిడ్డలు కూడా తమ వంతు సహాయం, తమ వంతు కష్టం నాయన బిడ్డలు ఎంతో సహాయం చేశారు. ఇంకా మిగిలి ఉన్న పనులన్నీ కూడా మా కష్టార్జితం అంతా కూడా ప్రభు మరి దీనికై వెచ్చిస్తున్నాం. త్వరగా మీరు దాన్ని పూర్తి చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిద్దుబాటు ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. అలాగే రేపు 3వ రోజు, ఈ రోజు ఎవరైతే రాలేకపోయారో, ఎవరైతే రాలేకపోయారో కనీసం 3వ రోజులోనైనా మేము పాల్గొనకపోతే మంచిది కాదు అనే ఆలోచన, జ్ఞానం ఆ బిడ్డల్లో మీరు కలిగించాలి. మరి ముఖ్యంగా పురుషులు, మరి కొంతమంది స్త్రీలు, మరి కొంతమంది యవ్వన బిడ్డలు, మరి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, గృహాల దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఏ పనుల్లో నిమగ్నమైపోయారో కూడా తెలియదు నాయన. వారందరితో మీరు మాట్లాడి కృప చూపించి రేపు నడిపించమని
ఈ వారంలో జరిగే అన్ని కార్యక్రమాలను తోడుగా ఉండి నడిపించి కృప చూపించండి. మరొకసారి మరి ప్రార్థన విజ్ఞాపనలో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువ. వారందరినీ కూడా స్వస్థపరిచి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా విజయలక్ష్మి ఈరోజే ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చింది. ఆ తల్లికి గొప్ప దీవెన దయచేయండి. తన గుండెను కట్టండి ప్రభువ, తన గుండెకు బలం ఇవ్వండి ప్రభువ, తన గుండెను బలపరచండి ప్రభువ. నీకు స్తోత్రాలు. ఎటువంటి ఆయాసం రాకుండా చూడండి. మీ సేవలో ఉండాలి, మీ పనిలో ఉండాలి, మీ పరిచర్యలో ఉండాలి. అలాంటి కృప ఆ తల్లికి మీరు అనుగ్రహించండి ప్రభువ. కోడూరు నుంచి ధనలక్ష్మి వెంకట వీరాంజనేయులు గారి కోసం ప్రార్థిస్తున్నాను. 4 సంవత్సరాలుగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు. బిడ్డలకు సంతానం అనుగ్రహించండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం మీరు ఇవ్వాలనైనా తప్పకుండా బిడ్డకు సహాయం చేయండి. అలాగే స్రవంతి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆసుపత్రిలో ఉంది, పరిస్థితి బాగాలేదని చెప్పారు. ఆ తల్లిని కూడా మీరు ఆదరించండి, ఆశీర్వదించండి, గొప్ప స్వస్థత ఇచ్చి నడిపించండి. అలాగే పాల గోపి ప్రసన్న ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నాయన కానిస్టేబుల్ జాబ్ కోసం అతడు ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ జాబులకి అతనికి తప్పకుండా అనుగ్రహించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి. అలాగే చదువుకుంటున్నటువంటి పిల్లలు నాయన మరి సాహితీ ఫస్ట్ ఇంటర్ చదువుతుంది, మరి ఎగ్జామ్ కొరకే సిద్ధపడుతున్నారు. వారందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే డోలా ఆకాష్, అలాగే జి వరుణ్, వర్షిని, వీళ్ళందరి కోసం ప్రార్థిస్తుండగా తప్పకుండా బిడ్డలకు గొప్ప మేలు చేసి మహిమను పొందండి ప్రభువా. అలాగే నాయన 5వ తారీఖు నుంచి భస్మ బుధవారం మొదలు కాబోతుంది తండ్రి. ఆ రోజు నుంచి మీ సన్నిధిలో మేమందరం కూడా ప్రభు చక్కగా ఆధ్యాత్మిక ఎదుగుటకు మీరు సహాయం చేయండి. అలాగే 3వ తారీఖున బోరువంచలో జరిగే మీటింగ్ కూడా గంభీరంగా జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటారని మీ సేవకునైనా ప్రార్థన ఆలకించి అంగీకరించి మహిమను పొందమని తిరిగి వెళుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి, మీరే నడిపించండి ప్రభు. కాలి నడకన నడిచి వచ్చారు, బిడ్డలకు బలపరచండి, క్షేమంగా చేర్చండి. వీళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇవ్వండి, వీళ్ళ కష్టానికి తగిన ఫలితం. నిరాశను తొలగించి, నిస్పృహలను తొలగించి, గొప్ప ధైర్యమునిచ్చి, బలమునిచ్చి, సంతోషంగా పరుగులెత్తుకుంటూ రావాలి మీ సన్నిధి, ఆనందంతో రావాలి. అలాంటి కృపిచ్చి నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తం వేయించండి, ప్రవేశ రక్తం వేయించండి, ప్రవేశ నామకు సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికి వందనాలు. ఈ నెలలో మరి మందిరాన్ని శుభ్రం చేయడానికి నిర్మలా గారు, ఆ తర్వాత యేసుబాబు, అతని భార్య, వాళ్ళ ఫ్యామిలీ